అందరికీ నమస్కారం. చికెన్ అయితే ఇలా ఉప్పు, పసుపు, కారము, అల్లము ఇంకేసి మంచిగా కలిపి పెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకొని ఇంకా తర్వాత మనము ఇట్లా మంచిగా కలిపినప్పుడు ఊరికేనే ఇట్లా అనేసి పక్కకు పెట్టకూడదు. ఒక 2-3 నిమిషాలు ఉప్పు కారం పీసుకు పట్టేలాగా కలుపుకోవాలి. మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి లవంగాలు, ఇలాచీలు, సాజీర, పట్ట ఇంక ఇవన్నీ వేసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకోవాలి. ఇవి కొంచెం వేగేటప్పుడు అల్లము, పసుపు వేసుకొని మనము ఈ వేగనిచ్చేయాలి. ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగనవసరం లేదు, మామూలుగా వేగితే సరిపోతుంది. ఇంక ఇప్పుడు మనము చికెన్ వేసుకోవాలి. అల్లం వేసినాక మంచిగా కలిపేసుకొని కలిపి పెట్టిన చికెన్ వేసుకోవాలి. ఇలా కలిపి పెట్టి వండుకోవడం వల్ల కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. మనం ఎంబటే పొయ్యి మీద వేసి వండిన దానికును దీనికి తేడా ఉంటుంది. ఇంకా దేని టేస్ట్ దానికే ఉంటుంది. ఆయిల్లో మామూలు చికెన్ వేసి వండింది అది వేరే టేస్ట్ ఉంటుంది, ఇలా వండింది ఇది వేరే టేస్ట్ ఉంటుంది. ఇది పాత రోజుల పద్ధతి. చాలా వరకు పాత రోజులల్లో చికెన్కు ఉప్పు కారం బాగా దట్టంగా పట్టించి వండుకునేవాళ్ళు. ఇంక ఇప్పుడైతే ఏదో మామూలుగా లైట్గా కారం ఉప్పు వేసేసుకొని వండుకుంటాను. అప్పటి చికెన్ టేస్ట్ ఇప్పుడు రానే రాదు, ఎన్ని వేసినా ఎన్ని మసాలాలు వేసినా. ఇంకా ఇలా ఆయిల్లో వేసినాక కొంచెము వాటర్ వస్తుంది, నీరు అదంతా ఇనికే వరకు వేగనీయాలి కలుపుకుంటూ. మంచిగా కింద మనం కలిపినప్పుడు పొడిలాగా కనబడాలి. ఇంకా అలా ఉన్నప్పుడు దాన్ని అలా కూడా వాడేసుకోవచ్చు. చికెన్ మనకు రెడీ అయినట్టే. ఇంకా కొంచెం సూపు కావాలి అనుకుంటేనే కొంచెం వాటర్ పోసుకోవాలి. కానీ ఇంకా ఇలా ఉడికిన తర్వాత కూడా కొత్తిమీర, ధనియా పొడి వేసుకొని దించేసుకొని వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా ఉడికిపోతుంది ఊరికేనే ఇప్పటి చికెన్. కొంచెం సూపు కావాలి అనుకుంటేనే ఇంకా నాటుకోడి ఎవరైనా సూప్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. ఫ్రై కంటే సూపే ఎక్కువ ఇష్టపడతారు. ఇంకా మనకు కలిపి పెట్టినాం కాబట్టి ఇట్లా ఉడుకుతూ ఉంటే నీరు వస్తూ ఉంటుంది. మనం ముందే అన్నీ కలిపి పెట్టినాం కదా. ఇంకా ఇప్పుడు ఇక వాటర్ తగ్గిపోయింది, అడుగున పొడిలాగా అయిపోయింది. ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి. ఇలా అయిన తర్వాతనే, ముందే వేయకూడదు. వాటర్ కూడా కొంచెం చూసి వేసుకోవాలి. మనకి ఎంత సూప్ కావాలి అనే దాన్ని పట్టుకొని వాటర్ వేసేసుకోవాలి. తక్కువ సూప్ కావాలంటే తక్కువ వాటర్ వేసుకోవాలి. కొంచెం బాగా ఎక్కువ గుజ్జులాగా ఎక్కువ సూప్ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇంకా ఇలా బాగా ఎర్ర కట్టొచ్చే వరకు ఉడకనిచ్చేయాలి. మామూలుగా ఉడికితే సూపు టేస్ట్ రాదు. పైన ఎర్రకట్టు తేలాలి. ఆయిల్ పైన మనకు ఎర్రకట్టు తేలితేనే సూపు టేస్ట్ వచ్చినట్టు. ఇంకా మామూలుగా ఉడికేటప్పుడే వేసి దించేసినామంటే అది టేస్ట్ ఉండదు. ఇలా కొంచెం చిక్కడి గుజ్జుతోటి రెడీ అయితే బాగుంటుంది. మరి పలసటి సూపు కాకుండా చిక్కడి సూప్ అయితే బాగుంటుంది. ఇలా పైన ఎర్రకట్టు రావాలి, వచ్చే వరకు మసలని చేయాలి. ఇంక ఇప్పుడు మనము ధనియా పొడి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర చల్లేసుకోవాలి. ధనియా పొడి మంచిగానే 2 స్పూన్లు వేసుకోవాలి. దాంతో వేసుకుంటేనే చిక్కడి సూప్ వస్తుంది. మనకు ముక్కను పట్టుకొని జారిన సూప్ లాగా వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడు ఇక కొత్తిమీర వేసినామంటే చల్లారినాక ఇంకా దగ్గరికి అయిపోతుంది. మనకు రెడీ అయిపోయినట్టే సూపు. లైక్ చేయండి, షేర్ చేయండి.